అందరికీ నమస్కారం అండి. ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు కాశీఖండము తర్వాత అధ్యాయాలు విందామండి. 17వ అధ్యాయము అంగారకలోక వృత్తాంతం. విష్ణుదూతలు శివశర్మకు అంగారకలోక వృత్తాంతమును క్రింది విధముగా చెప్పిరి. ఓ శివశర్మ, పూర్వము శంభుడు సతీవియోగంతో తపమును చేయుచుండెను. అప్పుడు శివుని ఫాలస్థలము నుండి చెమట బిందువు భూమిపై పడి ఏలని దేహముగల కుమారుడు ఉద్భవించినాడు. భూమి తల్లివలే ఆ బాలుని లాలనా పాలనా చూచింది. అందువల్ల లోహితాంగుడు, భౌముడు, మాహేయుడు అని ప్రఖ్యాతిని గాంచినాడు. అనంతరము బాలుడు విశ్వనాథుని పురమునందు గొప్ప తపమును చేసినాడు. కాశీయందు ఆశీవరణ నదులు ఉత్తరవాహిని యొక్క గంగలో సంగమించినవి. సర్వవ్యాపి అయినను విశ్వేశ్వరుడు యథాకాలమున మరణించిన సర్వప్రాణులకు ముక్తినిచ్చుటకు కాశీయందు నిత్యము ప్రకాశించుండెను. కాశీయందు విశ్వనాథుని అనుగ్రహమున మరణించిన ప్రతి దేహదారి అమృత పదమును పొందును. ఆత్మానాత్మ వివేకము, అష్టాంగ యోగము, అనేక వ్రతాచరణ లేకపోయినను అవిముక్తమున దేహత్యాగం చేసిన వారు పునర్జన్మను పొందరు. అట్టి ముక్తి క్షేత్రమగు కాశీయందు భౌముడు పంచముద్రయన మహాపీఠమున కంబల అశ్వతర అను నాగములకు ఉత్తరమున తన పేరుతో అంగారకేశ్వర లింగమును స్థాపించినాడు. తన శరీరం నుండి మండుచున్న నిప్పు కణిక వంటి తేజస్సు వచ్చి వరకు తపస్సు చేసి అంగారకుడు అని ప్రసిద్ధిగాంచినాడు. మహాదేవుడు వాని తపమునకు మెచ్చి గొప్ప గ్రహపదమును అనుగ్రహించినాడు. అంగారక చతుర్థి నాడు అనగా మంగళవారంతో కూడిన చవితి నాడు ఉత్తరవాహినిలో గంగలో స్నానం చేసి అంగారకేశ్వరుని నమస్కరించిన వారికి గ్రహపీడలు కలగవు. అంగారక చతుర్థిని గ్రహణంతో సమానముగా పర్వముగా కాలజ్ఞులు చెప్పుదురు. ఆనాడు చేసిన దానము, జపము, హోమము సర్వము అక్షయ ఫలము నొసంగును. అంగారక చతుర్థి నాడు పితృసాధనం నిర్వర్తించో పితృలు 12 వర్షముల వరకు తృప్తిని పొందెదరు. అంగారక చతుర్థి నాడు గణపతి జన్మించినందున ఆ రోజు గొప్ప పర్వమైంది. అంగారక చతుర్థి నాడు ఏకభక్త వ్రతి అయి గణపతిని పూజించి గణనాథుని ఉద్దేశించి కొంచెం దానం చేసిన వారు విఘ్నములను పొందరు. కాశీయందులి అంగారకేశ్వర భక్తులు అంగారలోకమందు వసింతురు. బృహస్పతి లోకము. అంగారక లోకం తర్వాత బృహస్పతి లోకము కలదు. మరీచి, అత్రి, అంగీరసుడు మున్నగు 7 బ్రహ్మదేవుని మానసపుత్రులు. వారందరూ సృష్టి రచన సమర్థులు. వారిలో అంగీరస ప్రజాపతి పుత్రుడు అంగీరసుడు. అతడు జితేంద్రియుడు, వేదార్థ తత్వజ్ఞుడు, సర్వశాస్త్ర కోవిదుడు, నీతిజ్ఞుల్లో అగ్రగణ్యుడు, సర్వశుభ లక్షణుడు, తపస్వి. అంగీరసుడు కాశీయందు శివలింగమును ప్రతిష్ఠించి 10,000 దివ్య సంవత్సరములు తపమును కావించినాడు. విశ్వనాథుడు ఆ లింగమునందు ఆవిర్భవించి వరములను కోరుకోమన్నాడు. అంగీరసుడు జయము పలికి శంకరుని స్తుతింప ఆరంభించినాడు. ఓ శంకర, నీవు శాంతుడు, చంద్రుని వంటి కాంతి కలవాడు, కోరికలను తీర్చువాడవు, సర్వము ఇచ్చువాడవు, సర్వశుచివి, పవిత్రులు ఇచ్చడు ఉపాహారములను స్వీకరింతువు, భక్తుల సంతాపమును హరింతువు, సర్వుల హృదయాకాశమున ఉందువు, నమస్కరించిన వారి పాపములను నశింపచేయదు, మన్మధుని దగ్ధం చేసినవాడు, సుందర శరీరధారివి, జన్మమరణములు లేనివాడు, నాగభూషణుడు, అర్ధనారీశ్వరుడు, అష్టమూర్తులతో సర్వత్రా వ్యాపించినవాడు, త్రిజగన్మయ రూపుడవు, విరూపుడవు, సుందర నేత్రుడు, నీవు కన్ను తెరిచించో ప్రళయాగ్ని ఆవిర్భవించును. భూతపతివి, ప్రమదపతివి, పతితులకు రక్షకుడు, ప్రణవధ్వని నీ సౌధము, చంద్రశేఖరుడు, పార్వతీపతివి, కామక్రోధాదులను జయించినవాడు, నా పాపములను శీఘ్రముగా హరించుము. నిన్ను నమ్మిన నేను యమధర్మరాజునకు కూడా భయపడను. మహాదేవుని శరణములకు నమస్కరించుడు తప్ప అన్యమెరుంగను. హరుని సంతోషపెట్టుటయే సర్వపాపహరము. ఓ శివ, దేవ, గిరీశ, మహేశ, విభో, విభవప్రద, గిరిశ, శివేశ, మృడా, నీకు నమస్కారము అని స్తుతించి మిన్నకుండెను. మహాదేవుడు సంతుష్టుడై, ఓ అంగీరస, నీవు బృహత్తైన తపమును చేసినందున గొప్పవారైన ఇంద్రాదులకు గురువై బృహస్పతి నామంతో గ్రహములందు పూజ్యుడు వగుదువు. ఈ లింగమును పూజించిన ప్రభావం వలన నీవు నాకు జీవస్వరూపుడు అయినావు. కావున జీవ అని ఖ్యాతిని గాంచగలవు. ప్రపంచరహితుడైన నన్ను సుందరమగు వాక్ప్రపంచంతో స్తుతించినందున వాక్ప్రపంచమునకు పతివై వాచస్పతిగా వ్యవహరింపబడదు. ఈ స్తోత్రమును 3 సంవత్సరములు త్రికాలమందు చదివినవారు శుద్ధవాకు కలవారగుదురు, బుద్ధిమంతులగుదురు. నా సన్నిధి ఈ స్తోత్రమును నియమంతో చదివిన ఎళ్ళ నీచకార్య ప్రవృత్తి ఉండదు, గ్రహపీడలు తొలగను, బాధలు నశించును. నిత్యము ప్రాతకాలమంది ఈ స్తోత్రమును పఠించిన ఎళ్ళ సుధారణములకు బాధలు సైతము తొలగును. నీవు ప్రతిష్ఠించిన లింగమును పూజించి ఈ స్తోత్రమును చదివించో సర్వ మనోరథములు సిద్ధించును అని అనేక వరములను
అనుగ్రహించినాడు. అనంతరము విశ్వేశ్వరుని యాజ్ఞానుసారము బ్రహ్మ సర్వదేవతా సమక్షమున వాచస్పతిని దేవతల ఆచార్యునిగా అభిషేకించను. దేవతలు ప్రసన్నులై గురుపూజన చేసిరి. వశిష్ఠాదులు మంత్రజలంతో అభిషేకించిరి. బృహస్పతీశ్వర లింగమును అర్చించిన వారికి సద్బుద్ధి వృద్ధి అగును. గురులోకమున నివసింతురు. పుష్యమీ నక్షత్రంతో కూడిన గురువారమున పూజించిన ఎడ్ల కోరికలు సిద్ధించును. సందర్శన మాత్రం చేతనే ప్రతిభావంతులగుదురు. 6 నెలలు బృహస్పతీశ్వర లింగమును సేవించిన ఎడ్ల గురుపత్ని సమాగమం వల్ని మహాపాతకము నశించును. ఈ బృహస్పతీశ్వర లింగము చంద్రేశ్వరునకు దక్షిణముగా, వీరేశ్వరునకు నైరుత్యందు కలదు. శనిలోకవర్ణము. బృహస్పతి లోకం పైన శనిలోకము కలదు. మరీచి కుమారుడైన కశ్యపునకు అదితి ఎందు సూర్యుడు జన్మించను. సూర్యునకు త్వష్ట ప్రజాపతి పుత్రికయగు సంజ్ఞ ఎందు వైవస్వతమనువు యమున జన్మించిరి. సంజ్ఞ సూర్యుని వేడిని సహింపలేకపోయింది. మాయామయ్యైన తన వంటి రూపం గల ఛాయను సృష్టించింది. తన స్థానంలో సూర్యునకు భార్యగా ఉండమని చెప్పింది. ఈ విషయం సూర్యునకు చెప్పవద్దని ఛాయను కోరింది. భర్త జుట్టు పట్టుకొని నిజం చెప్పమన్నా లేదా చెప్పింపబోయినా యథార్థం తెలిపెదను. నీవు నిశ్చింతగా వెళ్ళి రమ్మని మాట ఇచ్చింది ఛాయ. అనంతరము సంజ్ఞ పితృగృహానికి ఎగి సత్యంను వివరించింది. త్వష్ట భర్త యొద్దకు వెళ్ళమని పుత్రికను ఆజ్ఞాపించినాడు. తన భర్తతో ఛాయ సుఖించుండగా తాను మరల వెళ్ళుట సముచితం కాదని తలంచింది. సంజ్ఞ తండ్రి భయంకర క్రోధానికి భీతురాలైంది. స్త్రీలకు స్వాతంత్రం లేదు. బాల్యమునందు తండ్రి వలన, యవనమునందు భర్త వలన, వార్ధక్యమునందు పుత్రుని వలన భయపడాలి. మూఢత్వంతో అనాలోచితంగా పతి గృహాన్ని విడిచి వచ్చినని పశ్చాత్తాపం చెంది లోకసాక్షి సర్వత్రగామియకు భర్తను విడుచుట తప్పుగా తలంచి బాధపడింది. తపస్సుతో భర్త యొక్క ఉష్ణ తేజస్సును సహింపగల సామర్థ్యంను పొందదలిచింది. ఆడుగుర్రముగా మారి ఉత్తర కురుభూములకు వెళ్ళింది. ఎండుగడ్డిని ఆహారంగా తీసుకుంటూ తీవ్ర తపమును చేయుచుండెను. ఇంతలో సూర్యునకు ఛాయందు అష్టమనువు, సావర్ణి, శనైశ్వరుడు, భద్ర జన్మించిరి. ఛాయ స్త్రీ స్వభావం వలన సవతి పిల్లల యందు భేదభావంతో ప్రవర్తించింది. యముడు అది సహింపలేక సవతి తల్లియగు ఛాయను తన పాదంతో భయపెట్టినాడు. ఆమె తనను తన్నుటికై పైకెత్తిన పాదము త్వరలో పడిపోవనని శపించింది. యముడు తండ్రి యగు సూర్యుని సమీపించి బాల్య చాపల్యం వలన, అజ్ఞానం వలన తాను చేసినది క్షమించి మాతృశాపం వలన విముక్తి కలిగింపమని ప్రార్థించినాడు. ఎన్ని తప్పులు చేసినను తల్లి తన బిడ్డలను శపింపదు. ఏదో కారణం ఉండాలి. మాతృశాపమును ఎవరూ నివారింపలేరు. క్రిములు నీ పాదము నుండి మాంసమును తీసుకుని వెళ్ళి భూమిపై పడవేను. ఈ విధముగా మాతృశాపం వలన రక్షింపబడదు అని సూర్యుడు యముని ఓదార్చను. పిమ్మట సూర్యుడు అంతఃపురమునకేగి ఛాయను యథార్థమెరంగింపమని అడిగాను. ఛాయ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు సూర్యుడు తన మనస్సుతో సర్వమును గ్రహించినాడు. నిజము చెప్పనుచో ఛాయను చెప్పింతినన్ను. ఛాయ జరిగిందంతయూ చెప్పినది. నిజము చెప్పినందున సూర్యుడు సంతసించినాడు. అనంతరము త్వష్ట వలన సంజ్ఞ వృత్తాంతం తెలుసుకున్నాడు. త్వష్ట అనుమతితో సూర్యుని సానపెట్టినాడు. అందువల్ల సూర్యుడు మిక్కిలి సుందరుడైనాడు. అనంతరము ఉత్తర కురుభూములందు ఆడుగురం రూపంతో ఎండుగడ్డిని ఆహారంగా తీసుకొంచు ఘోర తపమును చేయుచున్న సంజ్ఞ యొద్దకు ఎగినాడు. ఆమెను నిరపరాధిగా తెలుసుకున్నాడు. తాను మగ్గురముగా మారి సంజ్ఞ ముఖంతో సంగమించినాడు. సంజ్ఞ పరపురుష శంఖతో సూర్యుని తేజస్సును తన నాసిక ద్వారా వమనం చేసింది. అప్పుడు దేవవైద్యులైన అశ్విని దేవతలు ఆవిర్భవించినారు. పిమ్మట సూర్యుడు తన నిజ రూపమును చూపించినాడు. సంజ్ఞ ఆనందంతో మరల తన భర్తను చేరింది. తపస్సు నాకు అసాధ్యం లేదు కదా. ఆ తర్వాత ఛాయాపుత్రుడు శనేశ్వరుడు వారణాసి యందు శివలింగమును ప్రతిష్ఠించి మహాదేవుని ఆరాధించినాడు. విశ్వేశ్వరుని అనుగ్రహం వల్ల ఈ ఉన్నతలోకమును గ్రహములందు స్థానమును పొందినాడు. వారణాసి యందు శని ప్రతిష్ఠించిన శనేశ్వర లింగమును చూచుట వలన, శనివారం నాడు పూజించుట వలన గ్రహబాధలు తొలగను. శనిలోకమున వసింతురు. శనేశ్వర లింగము విశ్వేశ్వరునకు దక్షిణాన, శుక్రేశ్వరునకు ఉత్తరాన కలదు. కాశీయందు ఉంటూ ఈ పుణ్యప్రదమగు అధ్యాయము విన్నవారికి గ్రహపీడలుండవు, విఘ్నములు కలుగవు. 18వ అధ్యాయము సప్తర్షిలోక వర్ణనం. హరిద్వారంలో మరణించిన శివశర్మ వైష్ణవలోకానికి వెళ్ళుచు సప్తర్షి మండలమును చూసినాడు. అక్కడ చారణులు, మాగధులు, దేవకన్యలు శివశర్మ అదృష్టాన్ని మెచ్చుకున్నారు. శివశర్మ ఈ లోకం మీద వివరింపుడని విష్ణుదూతులను కోరినాడు. విష్ణుదూతులు, ఓ శివశర్మ, బ్రహ్మ మానస పుత్రులైన మరీచి, అత్రి, పులహ, పులస్య, క్రతు, అంగీరస, వశిష్ఠు అనడు సప్త ఋషులు బ్రహ్మదేవునిచే నియుక్తులై ప్రజాసృష్టి కొరకు ఈ లోకమున ఉందరు. వీరందరూ సప్త బ్రహ్మలుగా పురాణమునందు కీర్తింపబడరు. వీరి భార్యల క్రమంగా సంభూతి, అనసూయ, క్షమ, ప్రీతి, సన్నతి, స్మృతి, అరుంధతి వీరు లోకమాతలు. ఈ సప్తర్షుల తపోబలంచే త్రిభువనములు రక్షింపబడుచున్నవి. బ్రహ్మ వీరిని అనేక రూపములుగా ప్రజాసృష్టిని చేయమని ఆదేశించినాడు.
అనంతరము వీరు సర్వ ప్రాణులకు ముక్తిని అనుగ్రహించుటకై విశ్వేశ్వరుడు అధిష్ఠించి ఉన్న అవిముక్తమునకు వచ్చినారు. వారి పేర్లతో శివలింగమును ప్రతిష్ఠించినారు. పరాభక్తితో శివుని గూర్చి మహోగ్ర తపమును చేసినారు. మహాదేవుడు ప్రీతుడై వారికి ప్రాజాపత్య పదమును ఒసంగినాడు. కాశీయందలి అత్రి ఈశ్వరాది లింగములను దర్శించిన వారు సప్తర్షి మండలమున వసింతురు. గోకర్ణేశ్వర సరోవరానికి పడమడగా ఉన్న అత్రీశ్వర దర్శనంచే బ్రహ్మతేజము వృద్ధియగును. కర్కోటకవాప్కి ఈశాన్య దశిసేందున మరీచి కొండమున స్నానం చేసినను, మరీచేశ్వర లింగమును దర్శించినను మారీచి లోకం నందురు. సూర్య సమాన కాంతిమంతులగుదురు. స్వర్గద్వారమునకు పడమరగా ఉన్న పులహేస పులస్త్యేశులను, హరికేశవనమునందున్న అంగీరసేశ్వరుని, వరణాది తీరమునందున్న వశిష్ఠేశ్వర క్రతీశ్వరులను దర్శించినారు. సప్తర్షిలోకమున నివసింతురు. కాశీయందలి ఈ లింగములను సేవించిన వారికి ఇహలోక పరలోకములందు సర్వ మనోరథములు సిద్ధించును. ఈ లోకమున మహాపుణ్యవతి పతివ్రత పరాయణయగు అరుంధతి నివసించును. ఆమె నామములను స్మరించుట వలన గంగా స్నాన ఫలము కలుగును. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సమక్షమున అరుంధతి యొక్క రూపమును, శీలమును, కులీనతను, కళా కౌశల్యమును, పతిసేవను, మాధుర్యమును, గాంభీర్యమును, గురుజన సంతోషణమును మెచ్చుకొనుచుండును. తమ ప్రసంగములందు అరుంధతీ నామమును స్మరించిన స్త్రీలు ధన్యురాండ్రు. విష్ణుభవనమున పతివ్రతల ప్రస్తావన వచ్చినచో మొదటగా అరుంధతిని పేర్కొందురు అని సప్తర్షిలోకమును గూర్చి ప్రశ్నించుండగా ధ్రువలోకము వచ్చినది. ధన్యవాదాలండి.